బీసీ జై బీసీ అమలు చేయాలి కామారెడ్డి 42% బీసీల రిజర్వేషన్ 140 సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలియదు, రాజ్యాంగం తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి జీవోలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలను ఓట్లు కొట్టేసిన విషయం కూడా తెలియనట్టుగా ప్రవర్తించి బీసీలను నట్టేట ముంచి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఓట్లేసుకున్న తర్వాత ఈరోజు జీవో నంబర్ 49 ఇచ్చింది. ఈరోజు ప్రజలను ఏ విధంగా బీసీలను ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. 49 జీవో ఇచ్చి భూసాని వెంకటేశ్వర గారిని కమిషన్ ఏకసభ్య కమిషన్ ఇచ్చింది. ఆ జీవోలోనే స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కృష్ణమూర్తి జడ్జిమెంట్, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ పేర్కొన్నది. అంటే ఆ రెండు జడ్జిమెంట్ లో 50% రిజర్వేషన్లు దాటొద్దని చెప్పేసి స్పష్టంగా ఉంది. అయినప్పటికీ బీసీలను మోసం చేయడానికి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మేము ఇంకా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఈ రోజు మొన్ననే హైకోర్టులో మన సర్పంచులు, ఎంపీటీసీలు కోర్టులో కేసేసారు తొందరగా ఎన్నికలు పెట్టాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాది ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాది ఆడ కోర్టుల సమయం అడిగిండు. ఏమని? పీపుల్ టెస్ట్ అనుగుణంగా మేము ఎన్నికలు పెట్టాలంటే 1 నెల సమయం కావాలి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు 2 నెలల సమయం కావాలన్నాడు. అంటే మీరు కోర్టులనేమో మీరు ట్రిపుల్ టెస్ట్ ఫాలో అవుతాం, 50% రిజర్వేషన్ దాటమని చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి జీవోలో కూడా స్పష్టంగా జడ్జిమెంట్లను పేర్కొని 50% రిజర్వేషన్ దాటొద్దు అంటున్నారు. ఈరోజు నా చిన్న ఉదాహరణ, ఈ రోజు మనం ఒక 100 రూపాయల నోట్లు ఎవరికి అందిస్తే ఆ 100 రూపాయలదే కొనుగోలు చేయగలుగుతారు తప్ప 200 రూపాయలు కొనుగోలు చేయలేదు. అదే విధంగా ఈరోజు భూసాని వెంకటేశ్వర గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకున్న 50% రిజర్వేషన్ మించొద్దని ఆర్డర్ ఇచ్చి మళ్ళా ఆర్డర్ కి వ్యతిరేకంగా ఈ రోజు రిపోర్ట్ తీసుకున్నారు. ఈ రోజు అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తున్నాడు. అందుకోసమే ఈడ తెలంగాణలో 42% కావాలంటున్నాడు. అక్కడ మోడీ దగ్గర పోయి మాత్రం డిమాండ్ చేస్తున్నాడు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీగా అందరూ కూడా కోరినాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకుపోండి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ రోజు కేసీఆర్ గారు ఆ రోజు చట్టం చేస్తే నువ్వు ఈ రోజు ఆర్డినెన్స్ చేస్తానని చెప్తున్నావు. 2018లో పంచాయత్ రాజ్ చట్టం తీసుకొని వచ్చి దాంట్లో 34% రిజర్వేషన్ అమలు కోసం జీవో ఇస్తే ఆ రోజు హైకోర్టు కొట్టేసినటువంటి విషయం ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియదా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు జీవోలతోని, ఆర్డినెన్స్లతోని రిజర్వేషన్ పెరగదన్నటువంటి విషయం తెలిసి కూడా ఇంకా బీసీలను మోసం చేసే విషయం రేవంత్ రెడ్డి గారు బీసీలతోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీసీలందరూ కూడా చైతన్యవంతం కావాలి. రేపు 42% ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు.